ఏ రకంగా వాళ్ళ కుటుంబం అన్యాయం జరిగిందో చెప్పమని చెప్పండి. ఎక్కడ ఇబ్బంది పడినారో వాళ్ళ కుటుంబం నుంచి ఎక్కడ లేదు. కేవలం డిపార్ట్మెంట్ను వాడుకోవడం తప్ప వాడుకొని ఇట్లాంటి ఇంకెంతమందిని చంపిన కాంగ్రెస్ కార్యకర్తలు బలంగా ఉన్నాడు, మా నాయకుడు బలంగా ఉన్నాడు. ఏ ఒక్కరు దీని పరిణామసానం 2019లో ఏ విధంగా ఉంటుందో చూపిస్తారు. దీన్ని అంతా ఈజీగా ఒక్క నారాయణ రెడ్డి అట్లా నారాయణ రెడ్డిలు చాలా మంది పుడతారు. ఇట్లా భయపడేది కానీ ఇట్లా దానికి భయపడి రాజకీయంగా వదిలిపెట్టేది కానీ ఏదానికి ఉండదు. నారాయణ రెడ్డి కుటుంబం ఈ రోజు నుంచి ఇంకా ఫుల్ టైం పనిచేస్తాం. నేను రిజైన్ చేసి కానీ వీఆర్ఓ ఉంటే వద్దు, కుటుంబం చెడిపోతుంది, మీరు మరసంగా ఉండండి అని ఎన్ని రోజులు ఎన్ని రకాల్లో మమ్మల్ని అందరూ ఇబ్బంది పెట్టి ఈరోజు మాకు ఎవరికి కనపడకుండా లోకానికి పంపిస్తున్నారు. కానీ ఈ రోజు నుంచి నారాయణ రెడ్డి కుటుంబం రాత్రి పగులు ప్రజల్లోనే ఉంటుంది. జోలే కట్టుకొని అడక తిని కానీ వైఎస్ఆర్ పార్టీని బతికిస్తాం. సమృద్ధికి నారాయణ రెడ్డిని ఎందుకు చంపినాను రానే బాధ చూపించకపోతే మేము వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలమే కాదు. 2019 ఆయనకి మా నారాయణ రెడ్డి